నమస్తే అన్న అందరికీ. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. సండే యాజ్ అ లేజీ మార్నింగ్ కూడా ఇంత పొద్దున లేచి వచ్చారంటే మేము షాక్ అవుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అన్న, మా మీద ఇంత ప్రేమ చూపిస్తున్నందుకు అందరికీ. మమ్మీ నువ్వు నమ్మలేగా నేను నేను సినిమా తీసిన అంటే నిజంగానే సినిమా చేసినాం. మా మా మమ్మీ అంటుంటుంది అన్న, నేను నేను నీకు చక్కెర షాయి పత్తా కూరగాయలు తీసుకురా అంటేనే నాకు భయం అవుతుంది, ఇటు చక్కగా తీసుకొస్తాడో లేదో అని. నీ మీద కోట్లు ఎట్లా పెడుతుర్రా ఇల్లు? ఎవ్రీడే ఇదే లొల్లి ఉంటుంది మా మమ్మీతోని. నువ్వే ఈవెంట్ అయిపోయాక అడిగి ఎందుకు చేసిరా మరి. మా డాడీ నెక్స్ట్ ఒకటే మాట 10th క్లాస్ నుంచి, అరే ఉండక నువ్వు ఒక్కనివే జరా ఓ 6 feet దాకా ఉన్నావు మన ఇంట్లో, ఎస్ఐ గారా నువ్వు, ఎస్ఐ గారా, ఎస్ఐ మనకు ఓన్లీ ఎస్ఐ ఉండాలి, మన ఫ్యామిలీలో ఎస్ఐ ఉండాలి. ఇదొక్కటే మా డాడీ నన్ను ఇంజెక్ట్ చేస్తుంటాడు అన్నట్టు. దానికి తగ్గట్టే నేను ఇంటర్ చేసిన, దానికి తగ్గట్టే డిగ్రీ చేసిన. డిగ్రీలకు వచ్చినాక కూడా ఇగో బిడ్డ నువ్వు గుర్తుపెట్టుకో, నేను నీకు ఎస్ఐ అవ్వమనే చెప్తున్నా, ఇంకా డైవర్షన్లు ఉండొద్దు మనకు లైఫ్లో. ఇంటికి వచ్చి నమస్తే పెట్టిపోతారు, ఇంట్లో పోలీసు ఉన్నాడంటే జర మనకు కూడా చుట్టాలల్లో అంతా సెట్ అవుతుంది, జర బాగుంటుంది అంతా అని అన్నాడు. సరే నేను కూడా ఇదేంటి ఎస్ఐ అవుదామని ఫిక్స్ అయిపోయి ఎస్ఐ చేసేద్దాం, డిగ్రీ అయిపోగానే చేసేద్దాం అనుకున్న టైంలో చిన్నగా దోస్తులతో కలిసి, నా ఫ్రెండ్ మనీ, దుర్గా వీళ్ళందరితో కలిసి చిన్న కంటెంట్ క్రియేట్ చేయడం స్టార్ట్ అయింది. అరే ఇదేదో బాగానే ఉంది, కాలేజీలో అందరూ మమ్మల్ని చూసి బాగానే ఫోకస్ చేస్తారు, ఇప్పుడు చదివి ఫస్ట్ క్లాస్ వచ్చి ఫోకస్ అవ్వడం జర కష్టం అవుతుంది, కంటెంట్ క్రియేట్ చేస్తే జల్దీ ఫోకస్ అయిపోతున్నాం, కాలేజీలో ఉన్న 3000 మంది గుర్తుపడతారు కదా మనల్ని. మేము భవన్స్ కాలేజ్ సైనిక్పురి, అలా అందరు గుర్తుపడతారు, బాగుంది కదా అని అనుకున్నాం. ఏదో ఆడుతూ పాడుతూ పిల్లగాడని ఒక వెబ్ సిరీస్ చేసినాం. వెన్ వి వేర్, కొంతమందికి తెలిసే ఉంటుంది ఇక్కడ, సూపర్. మేము 19-18 years ఉన్నప్పుడు మేము అది కాలేజ్లో ఆడుతూ పాడుతూ FTH అనే ఫిలిం స్కూల్ ద్వారా అది చేసినాం. కానీ ఏదో కాలేజ్లో అట్లా సినిమాలలోకి వచ్చి ఇట్లా సినిమాలు చేయాలనే ఇంటెన్షన్ మాకు లేదు మైండ్లో ఎప్పుడు. ఎస్ఐఏ వీడు కూడా ఎస్ఐ అవుదాం అనుకుంటా. మా ఈ జోన్ ఉన్నప్పుడు నా డిగ్రీ అయిపోతూనే ఎగ్జామ్స్ టైంలో నాకు ఒక ఫోన్ వచ్చింది, లైఫ్లో టర్నింగ్ పాయింట్. ఈ ఎగ్జామ్స్ అయిపోతే ఎస్ఐకి ప్రిపేర్ అవుదామని అనుకున్నా, అప్పుడు కాల్ వచ్చింది నాకు చాయ్ బిస్కెట్ నుంచి, అనురాగ్ అన్న కాల్ చేసి. నాకు అది లైఫ్లో టర్నింగ్ పాయింట్, అది ఎప్పటికి మర్చిపోలేను. మేము కాలేజ్లో వాలీబాల్ ఆడుతున్నాం, అప్పుడు ఫోన్ వచ్చింది, ఇట్లా నేను చాయ్ బిస్కెట్ నుంచి అనురాగ్ని మాట్లాడుతున్నా, మీరు సుమంత్ గారా మాట్లాడేది అని అంటే, ఏమో సుమంత్ గారు అంటారు ఏంద్ర ఎవరు అంటే మేము కాలేజ్ పోరాయాలని ఎవరైనా గారు అని అంటే అది కూడా చాయ్ బిస్కెట్. మేము వీడియోస్ అన్నీ చూస్తుండే సుహాస్ అన్న వాళ్ళవి కూడా, మేము ఫుల్ ఫ్యాన్స్ ఉంటుండే. ఫస్ట్ యూట్యూబ్ అని మాకు తెలిసే ఏజ్లోనే మేము చూసిన కంటెంటే చాయ్ బిస్కెట్ కంటెంట్ యాక్చువల్లీ. ఇట్లా ఫోన్ చేసి, ఒకసారి మీరు ఇట్లా వస్తారా, మీ సిరీస్కి సంబంధించిన కొంచెం కంటెంట్ చూసినాం మేము, మీతో మాట్లాడాలి అని అంటే, నేను వెంటనే అన్న దగ్గరికి వెళ్ళగానే ఇట్లా నేను దుర్గాగాడు మనీ వెళ్ళగానే బ్యాగ్లు వేసుకొని అయినా, మీరారా తీసింది అని అన్న. అవునన్నా మేమే తీసినాం అని అంటే, కాలేజా మీరు, ఏ కాలేజ్ చదువుతున్నారో అది దాని ఇన్ఫర్మేషన్ అంతా అయిపోయాక, అరే మీకు అర్థం అవుతలేదు, మీరు కంటెంట్ ఎట్లా క్రియేట్ చేస్తారు, మజా ఉంది అది. 0 subscribers ఛానల్ నుంచి మీరు మిలియన్స్ ఆఫ్ పీపుల్ని గ్యాదర్ చేయగలుగుతారు, అంతమందికి మీ కంటెంట్ రీచ్ అయ్యేలా చేయగలుగుతారు, మీ దగ్గర ఏం లేకముందుకే మీకు మేము అన్నీ ఇస్తాం, నెక్స్ట్ లెవెల్ కంటెంట్ క్రియేట్ చేయండి రా, ఈ లెవెల్ కన్నా నెక్స్ట్ లెవెల్కి అప్గ్రేడ్ అవ్వండి, మీ దగ్గర స్కిల్ ఉంది, అసలు మీరు ఏమవుదాం అనుకుంటారు అసలు అంటే. ప్రస్తుతానికైతే ఏం అనుకోలేదన్నా, ఇంట్లో లేని చెప్తే అదే అవుదామని అనుకున్నాం. అనగానే అన్న మీరు ఈ కంటెంట్లు క్రియేట్ చేయాలి, మీకు ఇది వర్కౌట్ అవుతుంది నేను చెప్తున్నా కదా అని. మా ఎనర్జీ ఉండే మా దగ్గర, డైరెక్షన్ లేకుండే. ఇందాక మల్లన్న అన్నట్టు ఆ డైరెక్షన్ని ప్రాపర్గా మా లైఫ్లో పెట్టిందైతే చాయ్ బిస్కెట్ అనురాగన్న, శరత్ అన్న. మీరు ఒక మంచి కంటెంట్ క్రియేట్ చేయండి రా, ఇప్పుడు నెక్స్ట్ ఓటీటీ అంతా బూమ్ అవుతుంది నెక్స్ట్ 4 ఏళ్ల క్రితం, ఇది when I was 20. నెక్స్ట్ ఓటీటీలు బూమ్ అయితే ఒక మంచి కంటెంట్ చేయండి, ఇట్లా ఒక అమెజాన్ కానీ జీ5 ఇట్లాంటి ఓటీటీలకి ఒక సిరీస్లు ఇట్లా ఇద్దాం, మీకు సినిమాలు తీసే సినిమాటోగ్రాఫర్ని, సినిమాలు తీసే ఎడిటర్లని, సినిమాలు తీసే మ్యూజిక్ డైరెక్టర్స్ని ఇస్తాం అని అంటే, మేము ఆల్రెడీ అంటే మాకు అవగాహన లేక, సిరీస్లు ఏందన్నా మళ్ళా అన్ని సినిమా వాళ్ళకి సంబంధించిన ఇచ్చినప్పుడు మనం సినిమానే చేద్దాం కదన్నా అని అన్నాం. మేము సినిమాలు చేద్దాం, మా దగ్గర స్టోరీలు గీరీలు కూడా ఏం లేకుండా టు బి ఫ్రాంక్. దాని తర్వాత అన్నకు చెప్పి
ఇట్లా కన్వర్జేషన్ ఒక గంట కాగానే అన్న సరే రాస్తా అంటుండే కదా, రాయరా నువ్వు రాయి, ఏదైనా మంచిదే కదా, సిరీస్ చేసినా సినిమా చేసినా రెండు మంచిదే కదా, నువ్వు కంటెంట్ తీసుకెళ్ళా దాన్ని దేనికి సెట్ అవుతుందో నేను చెప్తా అన్నాడు. అనగానే నరేషన్ ఇచ్చిన ఒక 6.5 గంటలు, నాకు 2 గంటల్లో చెప్పడం రాలే. ఇయ్యగానే శరత్ అన్న అనరాగన్న నా దగ్గరికి వచ్చి మనం సినిమా చేస్తున్నాం రా సుమంత్ అని అన్నాడు. మా దోస్తుల దగ్గరికి పోయి మేము షాక్. అరే మన దగ్గర బ్యాక్గ్రౌండ్ లేదు, మనం పెద్ద కంటెంట్లు కూడా క్రియేట్ చేయలే. మా అయితే యూట్యూబ్లో ఆ ఫన్ పటాక ప్రాంక్ వీడియోలు, మేము పిల్లగాడు చూస్తూనే అని ఒక సాంగ్ చేసినాం. అంతే కదా, సినిమాకి సంబంధించి ఇంత పెద్దగా వీళ్ళు చేయగలుగుతారు అని మమ్మల్ని మేమే చూసుకోలేకపోయినాం. అన్న వాళ్ళు మమ్మల్ని చూసారు, మీరు పెద్దగా చేయగలుగుతారా అని. అసలు షూటింగ్ స్టార్ట్ అయిపోయింది. అసలు ఎట్లయితుందో ఈ ప్రాసెస్లో అంతా నేర్చుకుంటున్నాం. మేము షూటింగ్కి పోయిందే మా షూటింగ్ ఫస్ట్. అంటే జర్నీ బోర్ కొడతలేదు అనుకుంటున్నాం. అది షూటింగ్ చూసిందే మా షూటింగ్. ఇట్లా షామాన్ వచ్చి షామాన్ అంటే మా సినిమాటోగ్రాఫర్, సుమంత్ క్రేన్ ఉంది, ఈ క్రేన్తో ఇట్లా షార్ట్ ప్లాన్ చేద్దాం అది అంటే, అసలు దీన్ని ఎట్లా యూజ్ చేస్తారన్న, అసలు అంటే దీన్ని ఇట్లా అని తీసుకొచ్చి ఇట్లా అని పెడితే ఇట్లాంటి షార్ట్స్ కోసం యూజ్ చేస్తారు. ఓకే, ఇది మన సీన్కి అవసరమా లేదా? నాకు దాని పేర్లు తెలుసుకోవడానికి 1 వీక్ పట్టింది. మేము షూట్ మొత్తం 40-50 రోజులు చేసినాం. అందులో మొత్తం ఆ సినిమా అయిపోయే వరకు అచ్చా సినిమా ఇట్లుంటుంది అన్నమాట అని ఇప్పుడు మొత్తం క్లారిటీ వచ్చింది ప్రాక్టికల్గా. మా టీం అంతా కూడా కొత్త టీం. ఈ షూటింగ్ అవుతున్న టైంలో మళ్ళీ మా డాడీ ఎంటర్ అయ్యాడు. ఇంట్లో ప్రెషర్ అయితేనే ఉంటుంది, అసలు ఏం చేస్తున్నారా నువ్వు, ఇది కరెక్టేనా సినిమా అంటున్నావు అంటే, లాక్డౌన్లో 2 ఏళ్ళు గ్యాప్ వచ్చేసే వరకు అసలు ఇదేం లైఫ్లో ఏమైనా చేస్తున్నా అన్న ఫీలింగ్ వచ్చేసింది. వాళ్ళు సినిమా అంటే కూడా వాళ్ళకి అది అవగాహన లేదు, అంటే దాని మీద అంత ఐడియా లేదు, మనం నిజంగానే పెద్ద సినిమా చేస్తున్నామని. అంటే ఇట్లా కాదు, ఇక నేను మా సూర్య అన్న ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అన్నకి చెప్పి ఒక కార్ వేయండి అన్న మా డాడీని కరీంనగర్ వెళ్ళని షూటింగ్కి అని చెప్పి మా డాడీని షూటింగ్కి తీసుకోపోతే, మా డాడీ షూటింగ్కి వచ్చిండు. ఏంద్రా ఇప్పుడు నీ మాట వీళ్ళందరూ వింటారా ఇంటర్ డాడీ అంటే ఇప్పుడు నువ్వే నీ మాట అంటే నువ్వే పెద్దనా ఇప్పుడు వీళ్ళందరికన్నా, అంటే పనిలో అంటే పెద్ద అంటే నువ్వే గైడ్ చేస్తావా వీళ్ళని అని అంటే, నేనే గైడ్ చేస్తాడు అది, అంటే నేనే డైరెక్టర్, ఇప్పుడు డైరెక్టర్ అంటే ఇప్పుడు నేను సినిమా ఎట్లా చేయాలి ఏందనేది నేను చెప్తుంటాను అని చెప్పిన. ఇగో ఇదే మనం తీసే కెమెరా, దీంతోనే మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ప్రభాస్ లాంటి పెద్ద పెద్ద హీరోలు దీంతోనే షూటింగ్ చేస్తారు, హ్యారీ అలెక్సా అంటారు దీన్ని అని అనగానే, మరి గట్ల ఎండలో పెట్టిరేమరా అని అంటారు. అంటే మా డాడీకి నిజంగా దానిపైన అవగాహన లేక, డోంట్ జడ్జ్. దాని తర్వాత ఎండలో పెట్టిరంటే, ఇది 1.5 ఉంటుంది డాడీ అంటే, 1.5 అమ్మాయి మన నాగరంలో ల్యాండ్ వస్తుంది కదా కెమెరాకి పెట్టిరు వీళ్ళు అనగానే, అట్లనే ఉంటుంది డాడీ, దీంతో తీస్తున్నాం, నేను తీస్తున్న షార్ట్ ఫిలిం అనుకుంటున్నావు, అవి అయిపోయినాయి, ఇప్పుడు నెక్స్ట్ మనకి ఛాన్స్ ఇచ్చారు, వేరే లెక్క ఉంటుంది డాడీ అని చెప్పిన. అంటే ఇప్పుడు వీళ్ళందరూ 200 మంది నువ్వేం చెప్తుంది వింటారా అంటే, వింటారు డాడీ అనగానే నేను ఇప్పుడు చూస్తావా, మేము సింక్ సౌండ్లో షూట్ చేసినాం కదా, అంత హడావిడి నడుస్తున్నప్పుడు వన్స్ ఐ సే సైలెన్స్, ఒక్కసారి అందరూ ఆగిపోతారు అనమాట, ఫుడ్ సౌండ్ కూడా వినిపించొద్దు అక్కడ, ఒరిజినల్ డైలాగ్ రికార్డ్ అవుతుంది కాబట్టి. ఇప్పుడు చూడు డాడీ అని అట్లా మొత్తం 100-200 మంది ఇట్లా అటు ఇటు తిరిగి సెట్ చేస్తారు. నేను వెంటనే మా డాడీని చూసుకుంటే మా అంటారు కాడ సైలెన్స్ అని అనగానే అందరూ ఆగిపోయారు ఒకటేసి. మా డాడీ అరే వద్దురా చెప్పేసి పని చేసుకొని అని అంటుండే. సో అట్లా అని తీసుకొచ్చి షూటింగ్ కంప్లీట్ చేసి, ఇలా అవుట్పుట్ అన్నవాళ్ళు చూసి, అన్న వాళ్ళకి నచ్చి మనం ఈవెంట్ చేస్తున్నాం, లాంచ్ చేస్తున్నాం గట్టిగా అని చెప్పి ఇవాళ టీజర్ కట్ చేసి మీ ముందు పెట్టినాం. మీ అందరికీ టీజర్ నచ్చింది అనుకుంటున్నా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మేము యాక్చువల్గా టీజర్లో ఏం కంటెంట్ వదలలే, జస్ట్ వైబ్, మా ఎనర్జీని మా టీం మొత్తం 11 మంది ఉంటాం క్రికెట్ టీం లెక్క, మా ఎనర్జీని అక్కడ ట్రాన్స్లేట్ చేయడానికి ట్రై చేసినాం మొత్తం త్రూ అవుట్ సినిమా. ఒక 1.5 minute టీజర్ కట్ చేయాలనుకున్నప్పుడు మేము జస్ట్ అట్లా వైబ్ చూపిద్దాం, ఎనర్జీ చూపిద్దామని కళ్యాణ్ అన్న కూడా అంత హెవీ మ్యూజిక్ ఇచ్చి జర హై చేసిండు మమ్మల్ని. మజా వచ్చింది, ఫిక్స్ ప్లే చేస్తున్నాం ఏం బిలాన్, మీ అందరి ముంగట ప్లే చేసినాం, మీ అందరికి నచ్చింది అన్నారు. థ్యాంక్ యూ సో మచ్. అంతే అన్న, ఇది జస్ట్ నెక్స్ట్ కంటెంట్ రిలీజ్ అవుతుంటుంది, జస్ట్ మటన్లో మనం మసాలా వేసి మీకు వాసన చూపిస్తున్నాం అంతే. మీకు నెక్స్ట్ పాటలు ట్రైలర్లు వచ్చినప్పుడు మీ చేతి మీద వేసి మీకు రుచి చూపిస్తాం మటన్ది. June 2 రోజు మీకు మజా వచ్చి మంచిగా కుదిరిన మటన్ తినిపించకపోతే మేము చాయ్ బిస్కెట్ ఫిలిమ్సే కదండి. మజా ఉంటుంది నిజంగా, మంచిగా కుదిరిన మటన్ లెక్క ఉంటుంది మీరు థియేటర్కి వచ్చినప్పుడు.
నేను మర్చిపోయిన ఒక మనిషి గురించి. థ్యాంక్ యూ చంద్రు అన్న, మమ్మల్ని మీరు కూడా నమ్మినందుకు. లహరి ఫిలిమ్స్, థ్యాంక్ యూ ఎవ్రీ వన్. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చి నా టీం అందరినీ ఎవ్రీ పర్సన్ని అడ్రస్ చేయలేకపోతున్నా, హీరోయిన్స్ అందరినీ, ఎడిటర్ని అందరినీ. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ ఆపర్చునిటీ క్రియేట్ చేసి, నాకు మైక్ ఇచ్చి, నన్ను హీరోని చేసి, డైరెక్టర్ని చేసి, రేపు లాంచ్ చేస్తారు అంటే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. లైఫ్ లాంగ్ మీ అందరికీ రుణపడి ఉంటాను. నేను పెద్ద పదాలు వస్తున్నాయి కానీ నా భాష తిరుగుతలేదు. అది థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీరు ఇట్లనే కొత్త వాళ్ళందరికీ, కొత్త వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర స్టోరీలు ఇలాగ పంపించేసారు, జల్దీ ఓకే అయిపోతుంది. మీకు ఎక్స్పీరియన్స్ ఉందా అవన్నీ చూడరు, మీ స్టోరీలో వైబ్ ఉందా, మనిషిలో మ్యాటర్ ఉందా అని చూసి తెరకెక్కిస్తూనే ఉంటారు మన వాళ్ళు. ఇట్లనే ఇండస్ట్రీని ఇంకా ఎనర్జెటిక్గా చాయ్ బిస్కెట్ ఫిలిమ్స్, లహరి ఫిలిమ్స్ చేయాలి అని నేను కోరుకుంటున్నాను. యంగ్స్టర్స్తో ఇండస్ట్రీ షుడ్ బి మోర్ ఎనర్జెటిక్ విత్ యూత్ ఇన్ ఫ్యూచర్. అవుతుంది కూడా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ. ఇప్పుడు జస్ట్ ఈ నరేషనే ఒక్కటి సారీ, మా షూటింగ్ ఇంత సక్సెస్ఫుల్గా అయినందుకు తాడిజర్రి గ్రామ ప్రజలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అన్న. థ్యాంక్ యూ సతీష్ అన్న, థ్యాంక్ యూ సర్పంచ్ అన్న. అక్కడ అందరు మమ్మల్ని చాలా మంచిగా గైడ్ చేసి, ఎప్పుడంటే అప్పుడు మాకు సపోర్ట్ ఇచ్చి, ఎంతమంది కావాలంటే అంతమందిని తీసుకోండి ఊర్లో, అందరు మన వాళ్ళే అని చెప్పారు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అంత సపోర్ట్ ఇచ్చినందుకు. తెలంగాణ సినిమా, తెలంగాణ బాయ్స్తోని తెలంగాణలో అందరినీ ఎంటర్టైన్ చేయడానికి, మొత్తం వరల్డ్ వైడ్ అందరినీ ఎంటర్టైన్ చేయడానికి తెలంగాణ బాయ్స్ వస్తారు. అండ్ మనం హల్చల్ చేస్తున్నాం థియేటర్లో, మజా వచ్చే మటన్ తింటున్నా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.